అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 211వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. నమస్కారం అండి అందరికీ కూడా. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, భగవంతుని ప్రేమికులు, సోదర సోదరులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, నమస్కారం. ముందు మాటగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ప్రస్తావిస్తూ చర్చిస్తున్నాము. గత 3 ఎపిసోడ్స్ లో ఇది జరుగుతోంది. ఏమిటండి అది? ఆధ్యాత్మికత మరియు ధార్మికత. ఈ రెండు ఒకటేనా, వేరువేరా అన్న విషయాన్ని మనం ముఖ్యంగా తీసుకున్నామండి. ఎందుకంటే భగవంతుడు భగవద్గీత ద్వారా, శ్రీమద్ భగవద్గీత మరియు సర్వశాస్త్రాలు కూడా 100% ఆధ్యాత్మికము అని ప్రకటించటం జరిగింది. పూర్తి సాధికారతతో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏ కారణంగానండి? ఇప్పుడు 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యా విజ్ఞానం అన్నాడు, అదొకటి. మరియు సర్వశాస్త్రమై శిరోమణి అని అన్నాడు. సర్వశాస్త్రాలకి శ్రీమద్ భగవద్గీత తల్లి లాంటిది అన్నాడు. అంటే సర్వశాస్త్రాలు అంటే ఈ పుడమి మీద మనుషులకు అందుబాటులోనున్న సమస్త ధార్మిక గ్రంథాలన్నమాట. ఏ ధర్మానికైనా చెందనివ్వండి, అన్నీ కూడా భగవద్గీత అక్కడ నుండి, ఆ భగవద్గీత యొక్క జ్ఞానము నుండే ఆవిర్భవించాయి. ఒకసారి భగవద్గీతను ఆధ్యాత్మిక గ్రంథముగా భగవంతుడు ప్రకటించినప్పుడు, మరియు తల్లి లాంటి గ్రంథము, శ్రేష్టమైన గ్రంథము అని ఆ విధంగా మనుషులు భావిస్తున్నప్పుడు, ప్రతి గ్రంథము శ్రీమద్ భగవద్గీత లాగే అది కూడా ఏమంటండి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుని, అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుని మన యొక్క జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా ఆ విధంగా మనం సర్వాంగ సుందరంగా తయారు చేసుకోవాలి. ఏమైందండి? ఈ లక్ష్యం అండి. భగవంతుడు అంటేనే శ్రేష్టంగా తయారు చేసేవాడు. దేవీ దేవతలు కూడా మనని శ్రేష్టంగా తయారు చేసేవాడు. ఎందుకంటే వాళ్ళలో కూడా సంపూర్ణంగా గుణాలు, శక్తులు ఉన్నప్పుడే వాళ్ళని దేవీ దేవతలు అని అంటున్నాం. అర్థమైంది? వాడు సత్యయుగంలో ఉన్నటువంటి, సత్య త్రేతాయుగాల్లో ఉన్నటువంటి 33 కోట్ల మంది మనుషులు. వాళ్ళు మనుషులే, కానీ దైవీ సంస్కారాలు. ఇప్పుడు దైవీ సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళని మనం పూజించినా, అదేవిధంగా భగవంతుణ్ణి కూడా ఆ విధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ధ్యానం చేసిన మనలో ఏమి రావాలి? దైవీ సంస్కారాలు రావాలి. ఎందుకంటే ఏ శాస్త్రంలో కూడా ఎక్కడా కూడా మనము తప్పు పనులు చేసినప్పటికీ కూడా పర్వాలేదు, మనం స్వర్గానికి చేరుకుంటాము అని ఎక్కడా కూడా వ్రాయబడలేదండి. కేవలం మన బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే అన్ని విషయాలు ఏక మెడల్లాగా ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఏవైతే మనం రాంగ్ డైరెక్షన్స్ లో పోతున్నామో, శ్రీమతాన్ని విస్మరించి మనమతము లేక పరమతం ఆధారంగా మనం జీవితాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాము. అవన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు అర్థం ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం తీసుకుంటామండి. ఇప్పుడు సచ్చిత్ ఆనంద స్వరూపము అంటాం. సత్ చిత్ ఆనంద స్వరూపం, ఇది ధార్మిక ప్రసంగాల్లో కూడా వస్తాయండి. అర్థమైందండి? భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అంటారు. అంటే ఏమిటి? భగవంతుడు సత్యము, భగవంతుడు జడము కాదు, చైతన్యము. అదేవిధంగా ఆనంద స్వరూపుడు, భగవంతుడు ఆనంద సాగరుడు. ఇప్పుడు భగవంతుడు సత్యము, భగవంతుడు చైతన్యము, భగవంతుడు ఆనంద సాగరుడు అవుతే వారి పిల్లలు ఏ విధంగా ఉండాలండి? ఆత్మపరంగా అర్థం చేసుకుంటే ఆత్మల్ని కూడా సచ్చిదానంద స్వరూపంగా వర్ణించడం అది కరెక్ట్ అన్నమాట. ఆత్మ కూడా సత్యము, పరమాత్మ ఏ విధంగా సత్యము, ఆత్మ కూడా సత్యమే. అదేవిధంగా చిత్ అంటే చైతన్యము, జడము కాదు. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయిందంటే జడమవుతుంది, కానీ ఆత్మ సదా చైతన్యములోనే ఉంటుంది. అదేవిధంగా ఆత్మ సత్యము, నిత్యముతో పాటు ఆత్మ కూడా ఆనంద స్వరూపము. అందుకనే మనం అనేక మార్లు మీ దృష్టికి మీరు తీసుకొని వస్తున్నట్టుగా ఆత్మానందము అంటే హయ్యెస్ట్ ఆనందం అన్నమాట. దానికి ఇంకా ఎటువంటి వ్యతిరేక పదాలు లేవు. ఆనందం, సత్యానందము, నిత్యానందం, బ్రహ్మానందము, మహదానందము. సో ఈ విధంగా ఆత్మానందాన్ని ఆ విధంగా వర్ణిస్తారు. దాని ఇంగ్లీష్లో బ్లిస్ అంటారు. అర్థమైందండి?
సో ఇది విషయం. ఇప్పుడు ఈ విధంగా మనం ధార్మిక ప్రసంగాల్లో వస్తున్నప్పటికీ కూడా ఆత్మ పరమాత్మ జ్ఞానము యొక్క స్పష్టత ఇవ్వబడలేదు. అందుకనే ప్రజానికానికి కూడా తెలియదు అన్నమాట. భక్తులు కూడా సచ్చిదానంద స్వరూపము అంటే అనుకుంటున్నారో వింటున్నారో ఆ విధంగా వాళ్ళు రాసుకుంటున్నారు, కానీ అసలు ఏమిటి సత్ అంటే ఏమిటి, చిత్ అంటే ఏమిటి, చైతన్యం ఏమిటి ఏంటో కావడం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున వర్తమానంలో ఉన్నటువంటి ప్రవచనకర్తలు కూడా అతి విశిష్టమైనటువంటి ప్రవచనకారులు కూడా జన్మరాహిత్యం ఉన్న విషయాన్ని వాళ్ళు ప్రొపగేట్ చేస్తున్నారండి. మోక్షము అన్న పదం వాడతారు అక్కడ. మోక్షము అంటే లిబరేషన్. మళ్ళీ అర్థమైంది. మళ్ళీ భగవద్గీత చెప్పినప్పుడు అదే ప్రవచనకర్తలు మళ్ళీ ఏమంటారు, 2వ అధ్యాయం 27వ శ్లోకం వచ్చింది అనుకోండి, అక్కడ జన్మరాహిత్యం గురించి చెప్పరండి. అక్కడేమంటాడు, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణిస్తాడు, మరణించిన ప్రతి ఒక్కడు పునః జన్మ తీసుకుంటాడు, ఇది అనివార్యము, దేని కొరకు నువ్వు బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు అర్జున అంటాడు కదా. ఘంటసాల గారి శ్లోకాలు పెట్టుకుంటాం మనం. అందులో వినండి ఒకసారి మీ శ్లోకము. ఎక్కడైనా శవయాత్ర తీసుకుని వెళ్ళేటువంటి ఆ వాహనానికి ముఖ్యంగా 2-3 ఇట్లాంటి శ్లోకాలు పెడుతుంటారు. పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుడతాడు. మరి ఇక్కడ జన్మరాహిత్యానికి ఇక్కడ మళ్ళీ పుడతాడని దానికి తేడా లేదండి. రెండింటికి కూడా కాంట్రాడిక్టరీగా ఉంది కదా. భగవంతుడు ఆధ్యాత్మికంగా ఏం క్లియర్ చేస్తున్నాడు, ఆత్మ అవినాశి అంటే ఒకటే ఫార్ములా, ఆత్మ అవినాశి. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి అన్నాడు. ఈ బాల్యము యవ్వనము వృద్ధాప్యం అయిన తర్వాత 4వ ఏంటంటే స్టేజ్ ఏమంటున్నాడు, తదా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ నీకు దేహం లభిస్తుంది. అర్థమైందండి. ధీర తత్ర నముహ్యతి అన్నాడు. ఇక్కడ ధీరత్వం కావాలి, పిరికితనము కాదు. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి నీకేం కావాలి, ఏజ్తో సంబంధం లేదు, కరేజ్ కావాలి అంటాడు. వాసాంశ జీర్ణానిలో ఏం చెప్పాడు, ఏ విధంగా అయితే ఒక మురికి వస్త్రాన్ని, మలిన వస్త్రాన్ని, చిరిగిన వస్త్రాన్ని మార్చుకొని మనిషి క్రొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అదే విధంగా ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది, తర్వాత కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయి, జన్మరాహిత్యాన్ని చెప్తున్నాయా? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకన చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుత. ఆత్మని ఖడ్గము ఖండించలేదు, ఏ శస్త్రము ఖండించలేదు, అగ్ని దహించజాలదు, నీరు తడుపజాలదు, గాలికి అది వాయువు ద్వారా ఆర్పివేయలేము. జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. 2వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఏమండి, అజో నిత్య శాశ్వతో అయం పురాణం 4 చెప్పాడు. అజన్మ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, దానికి జన్మ లేదు, మరణం కూడా లేదు. ఆత్మ ఎప్పుడో వచ్చేసింది, ఇంకా అది పర్మనెంట్ గా ఈ కాలచక్రంలో తిరగవలసిందే అని భగవద్గీత చెప్తుంటే జన్మరాహిత్యం కోసం ఈ విధంగా ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ధార్మికంగా మనం ఏది చెప్పినా కూడా ప్రతి దానిని కూడా మనం ఓకే 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 అంటుంటాము. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఒకవేళ పెద్దవాళ్లే తప్పు చెప్తే సరి చేసేవాళ్ళు ఎవరండి? పెద్దవాళ్ళ కంటే భగవంతుడు గొప్పవాడా, భగవంతుడి కంటే పెద్దవాళ్ళు గొప్పవాడా? ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎందుకంటే మన జీవితంతో ముడిపెట్టుకున్న విషయం అన్నమాట. నేను జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేయాలా, లేక ఈ యొక్క ఆత్మ అనుభవం చేసుకుని ఆత్మలో ఉన్నటువంటి జన్మలుగా మనం చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల పర్యవసానముగా ఆత్మలో పేరుకుపోయిన నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకోవడానికి నా జీవితాన్ని కేటాయించాలా ఒక్కసారి. ఎందుకంటే మన ప్రయారిటీస్ లో సమూలంగా మార్పు వస్తుంది. అర్థమైందండి? ఇది ఎందుకు ఇవన్నీ చెప్పడం దేనికంటే మన ఒక్క నిర్ణయం ఏదైతే ఉందో, ఒక్క ఆలోచన ఏదైతే ఉందో, తప్పుడు ఆలోచన అయిందనుకోండి, మన జీవితమే సమూలంగా నాశనం అవుతుంది. దానికి మనమే కారణం అవుతాం, కానీ భగవంతుడి కారణం కాదు. ధార్మికము ఆధ్యాత్మికంలో ఎంత వ్యత్యాసాలు ఉన్నాయో, ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఎంత వ్యత్యాసాలు ఉన్నాయో అర్థం చేసుకోండి. ధార్మికం ఇంకొక విషయం ఏంటంటే, ధార్మికం అంటే ఎప్పుడు కూడా ఎక్కువ కూడా మనుషులు ఎంత ఎక్కువ మంది ఏ మార్గాన నడుస్తున్నారో ఆ మార్గానికి మనం వెళ్ళిపోతాం ఈజీగా. మనం ఏం ఎఫర్ట్ చేయక్కర్లేదు. అమ్మో కొన్ని లక్షల మంది కోట్ల మంది ఫలానా దేవిని పూజిస్తున్నారు,
ఫలానా దేవి నుండి ప్రాప్తులు దొరుకుతున్నాయంట. ఎవరికో ముట్టుకుంటే, అబ్బాయిని ముట్టుకుంటే అబ్బాయికి ఉన్నటువంటి గుండెలో ఉన్నటువంటి చిల్లు అది మూసుకుపోయింది, అది కంప్లీట్ గా ఆ చిల్లు పూర్తిగా సెట్ అయిపోయింది. లేకపోతే ముట్టుకుంటే క్యాన్సర్ తగ్గింది, ముట్టుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, ముట్టుకుంటే ఫలానా తగ్గింది. ఈ విధంగా ఎంతకాలం అంటే మనం మూఢత్వంలోనే నడుచుకుంటాం. ఇది కలెక్టివ్ ఎఫర్ట్ కాదండి. ఇక్కడ మనకు కావాల్సింది కలెక్టివ్ అంటే అందరూ కలిసిపోతారా? పోయేటప్పుడు అందరూ నా కూడా ఎవరు వస్తున్నారు, ఇంకా ఇంకా వాళ్ళు వస్తున్నారా, వీళ్ళు వస్తున్నారా, అందరూ కలిసిపోయేలా ఉంటే పర్వాలేదు. పోయే కాలం వచ్చినప్పుడు ఒంటరిగానే పోతాం. అందుకనే ఆధ్యాత్మికత ఓన్లీ ఒంటరిగా నీ వరకు నీ పురుషార్థము చెయ్యి నాయనా. ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, ప్రపంచం సంగతి నేను చూసుకుంటాను. నీ ఒక్కడివి నీ ఆత్మని శుద్ధి చేసుకో. ఎందుకంటే చిట్ట చివరికి నువ్వు నష్టానికి గురి అయినా, కష్టానికి గురి అయినా, లేక ఆత్మచింతన ద్వారా ఆత్మశుద్ధి చేసుకుని అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆ విధంగా ఆత్మని సతో ప్రధానంగా తయారు చేసుకున్నా నీవు లాభపడతావు నాయనా. ప్రపంచం ఏమి నీకు సమర్థించదు. ఇది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఎఫర్ట్ అంటున్నాడు భగవంతుడు. అందుకని అక్కడ ఆత్మకి జ్ఞానం చెప్తున్నాడు. అర్థమైంది? ఇక్కడ కలెక్టివ్ ఎఫర్ట్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆ మార్గం వెళ్తున్నారు, వాళ్ళు ఆయన్ని పూజిస్తున్నారు, వీళ్ళు ఈ దగ్గరికి వెళ్తున్నారు, ఫలానా సాధువు గారి దగ్గరికి వెళ్తుంటే ఏదో మిరకలు జరుగుతున్నాయంట, రిద్ధి సిద్ధి జరుగుతుందంట. దీనివల్ల మనము సెల్ఫ్ మీద ఎప్పుడైతే మనము ఫోకస్ చెయ్యమో, మన యొక్క ప్రాధాన్యత సెల్ఫ్ మీద ఉండదో, సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వదు కదా. భగవంతుడు ఏమంటాడు? ఇది సంక్లిష్ట సమయం, దిస్ ఎ కాల్ ఆఫ్ టైం అంటున్నాడు. ఇట్స్ ఎ కాల్ ఆఫ్ టైం, కాల్ ఆఫ్ గాడ్. అంటే సమయం యొక్క పిలుపు, భగవంతుని యొక్క పిలుపు. ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడు లేదు. కాలచక్రం యొక్క అంతిమ గడియలు నడుస్తున్నాయి. పరమాత్మ మాటల మీద మనకి ఎంత విశ్వాసం ఉందండి? పరమాత్మ మాటలే 100% శిరోధార్యము. మిగతావన్నీ కూడా ఎందుకు కూడా ఆత్మని శుద్ధి చేసే విధానంలో లేనటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తారు. ఆలోచించండి ఒక్కసారి. ఇది కలెక్టివ్ ఎఫర్ట్ కాదు, ఇది ఓన్లీ ఇండివిజువల్ ఎఫర్ట్. మరొక విషయము, భక్తి అనేది ధార్మికంలో భక్తి అంటారు, అదే ఆధ్యాత్మికంలో రాజయోగం అంటారు. భక్తి అనేది దేనికోసం చేస్తున్నాడు ఈ రోజున మనిషి? ఎంత కిరాతకుడైనా, ఎన్నో జీవిత కాలం ఎన్నో పాప నీచ నికృష్ట భ్రష్ట దుష్ట కర్మలు చేసుకుని ఆ విధంగా ఉన్నవాడైనా భక్తి ఎందుకు చేస్తున్నాడంటే భక్తి వలన. భక్తి వలన. భక్తి దేని వల్ల చేస్తున్నాడు? భయం వల్ల చేస్తున్నాడు. ఎందుకంటే తను ఎన్నో పాపకర్మలు చేస్తున్నాడు, ఎంతో మందికి దుఃఖం పెడుతున్నాడు, ఎంతో మంది శాపనార్థాలు తీసుకుంటున్నాడు. ఆ విధంగా భయం అన్నమాట. భగవంతుడా నన్ను కొంచెం కాపాడుకోనైనా, నీ కొంత భాగం నీకు ఇస్తున్నాను అని ఆ విధంగా భయభక్తులు అంటారు. ఏమయ్యా భయభక్తులు లేవా మీకు అంటారు కదా. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా ఆత్మ అనుభవం అవుతే, ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని, ఆత్మ యొక్క ప్రాప్తి అనుభూతి అనుభవంలోకి తీసుకుని వచ్చినట్టయితే అది ప్రేమపూర్వకంగా పరమాత్మని స్మృతి చేస్తుంది. ప్రేమ, లవ్ఫుల్ రిమెంబరెన్స్. అక్కడ భయం లేదు. అసలు చెప్పాలంటే ఇంకా నిర్భయత్వాన్ని మనకి భగవంతుడు ఇస్తున్నాడు. 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో 26 దివ్య గుణాలను చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి దివ్య గుణం ఏం చెప్పాడండి? అభయం అన్నాడు. నీకు భయం పోతుంది అంటున్నాడు. నా దగ్గరికి వస్తే నీకు భయం పోతుంది అంటున్నాడు. అర్థమైందండి? ఇక్కడ భయము అభయము అంటున్నాడు. నిర్భయము, ఏ భయము లేదు. పరమాత్మ భగవంతుడు ఆయన నుంచి వచ్చే ప్రాప్తులు ఏంటి, వారసత్వం ఏంటి, ఆయన చెప్పిన మాటలకు విలువ ఎంత ఇస్తున్నారు? ప్రపంచంలో ఎవరు విలువ ఇవ్వకపోయినా నేను విలువనిస్తాను. ఎందుకంటే భగవంతుడు అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు, సర్వశ్రేష్ఠుడు. అర్థమైందండి? సో ఆ విధంగా ఆధ్యాత్మికతకి మరియు ధార్మికానికి ఇలాగా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఏమంటారండి? సోల్ ఏమంటారు? ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అంటారు. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఇవన్నీ కూడా భక్తి మార్గంలో వచ్చే స్టేట్మెంట్స్ అండి. ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులు, గుణాలు ఉన్నాయి, అవన్నీ బయటకు తీయండి అంటారు. బయటకు తీసే విధానం చెప్తున్నారా మనకి? పొటెన్షియల్లీ డివైన్, మనలోనే దివ్యత్వం ఉంది అని చెప్తున్నారు, కానీ తీసే విధానము ధార్మిక జగత్తులో మనకి ఆ ఫార్ములా చెప్పడం లేదు. కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం వరకే పరిమితం కాబడినటువంటి విషయాలు. ఎక్కడ ఆత్మచింతన లేదు. ఆత్మలో ఉన్న కుళ్ళు తీయాలంటే ముందు ఆత్మ గురించి మనకి నాలెడ్జ్ ఉండాలి కదా. ఒక్కసారి ఆలోచించండి. తీవ్రమైన విషయం, చాలా సిన్సియర్గా మనం బుద్ధినేత్రాన్ని తెలుసుకుని ఆ పొటెన్షియల్ డివినిటీని, మనలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటిది
అన్మానిఫెస్టెడ్ గా ఉన్నటువంటి ఆ దివ్య గుణాలు 26 దివ్య గుణాలు 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో నిక్షిప్తం చేయడం జరిగింది. దేని కొరకు చెప్తున్నాడు భగవంతుడు? అవన్నీ బయటకు తీయాలి అంటే అది ధార్మిక జగత్తులో మనకి సాధ్యపడదు. కేవలం ఆధ్యాత్మికతలో నీవు ఆత్మవి, నీవు ఆత్మవి, నీవు ఆత్మవి, ఆత్మ అనుభవం చేసుకుంటే పరమాత్మునికి అనుభవంలోకి వస్తుంది. అప్పుడు రాజయోగమైన ప్రక్రియ ద్వారా మన జీవితము జరిగిపోతుంది. మరికొన్ని విషయాలు మనం తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ చర్చించుకుందాం. ఇక్కడతో ఇవి ఎందుకంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ధార్మికత ఆధ్యాత్మికత కంటే గొప్పది అని చెప్పడానికి ఎక్కడ రుజువులు మీకు దొరకవండి. అది కూడా అర్థం చేసుకోండి మీరు. ఆధ్యాత్మికత కంటే ధార్మికత చాలా శ్రేష్టము. ఇప్పుడు వర్తమానంలో మెజారిటీ ఫాలో అవుతున్నారు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో? మెజారిటీ పప్పులో కాలేస్తున్నారు. పప్పులో కాలేసిన వాళ్ళని మనం ఫాలో అవుదామా, లేక సత్యాతి సత్యంగా భగవంతుని మార్గం తెలుసుకొని భగవంతుడు చెప్పిన విధానంలో నడుస్తూ చక్కగా ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగ ప్రక్రియ ద్వారా దివ్యగుణ ధారణ చక్కగా ఈ జన్మలోనూ హాయిగా నిశ్చింతగా బ్రహ్మాండంగా గడుపుతూ అదే విధంగా రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని వాడుకోవడం గొప్పదా? ఎవరికి వాళ్ళే నిర్ధారించుకోవాలండి. ఎక్కడ ఎవరు బలవంతం చేయరండి. భగవంతుని చెప్పేశాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, వేల కొలది మనుషులను ఒకానొకడు మాత్రమే జ్ఞానం ఆధారంగా నన్ను తెలుసుకుంటాడు. ఆ విధంగా ప్రయత్నం చేసినటువంటి అనేకులలో కూడా ఒక్కడు మాత్రమే నన్ను వాస్తవంగా నా యొక్క సత్యమైన స్వరూపము, నేను చెప్పినటువంటి జ్ఞానము యాక్యురేట్ గా అర్థం చేసుకుని ఆ విధంగా జీవితాన్ని శ్రేష్టంగా సుందరంగా తయారు చేసుకుంటాడు. ఇప్పుడు మనము రెండవ ఆస్పెక్ట్ లోకి వచ్చేద్దామండి. రెండవ అంశం ఏం తీసుకున్నాం మనము? జ్ఞేయము అన్న ఒక్క పదం అడిగినందుకు చూసారా భగవంతుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. జ్ఞేయం అంటే ఏమిటి? దేనిని తెలుసుకోవాలి నేను? నాకు ఇప్పుడు ప్రయారిటీ ఏమిటి? సమయం లేదంటున్నావు, ఆఖరి క్షణాలు అంటున్నావు, కాలచక్రం అంతిమైపోతుంది, అతి త్వరలోనే నూతన ప్రపంచం ఆవిర్భావం కాబోతున్నది అంటున్నావు కదా. ఇలాంటి సమయంలో నేను ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది దేని మీద? అది జ్ఞేయం అంటే తెలియదగినటువంటిది ఏది? ఆ కోలోనే 13వ అధ్యాయంలోని 12వ శ్లోకం అనుకుంటాను. ఒక్కసారి చెక్ చేసుకుందాం. నంబర్లు కూడా రాసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు ఆ క్లారిటీ ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే భగవాను వాచ నేను చెప్తున్నది 100% భగవాను వాచ మాత్రమే నేను చెప్తున్నాను. అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్న మాటలు చెప్తున్నాను. నేను చెప్పడం లేదు, నేనేం గొప్పవాడిని కాదు. నాకంటే గొప్పగా చెప్తారు సత్యత మార్గంలో మీరు కానీ ప్రయాణం చేసినట్లు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి జ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత. అది ఏమడిగాడు ఇక్కడ? అది ప్రకృతిం పురుషం చైవ. అది ఫస్ట్ శ్లోకం తీసేశారు. ఇప్పుడు నా పుస్తకంలో లేదు, ఇక్కడ గీతా ప్రెస్ పుస్తకంలో లేదు, కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ప్రకృతిం పురుషం అన్నాడు, చెప్పుకున్నాము. క్షేత్రం క్షేత్రజ్ఞ అని విన్నాము. అదేవిధంగా జ్ఞానము మరియు జ్ఞేయము అన్నాడు. దానిలో జ్ఞేయం అన్న విషయం చెప్పుకుంటే 6 ఆ యొక్క ప్రక్రియలు ఏవైతే ఉన్న 6 శబ్దాల గురించి మీనింగ్ కూడా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఎక్కడి నుంచి మొదలైంది దాని ఆన్సరు? 35 శ్లోకాలు ఉన్న దగ్గర 13 నుంచి బిగిన్ అవుతుంది. 12, 13, 14 అయిపోయింది, 15. గత ఎపిసోడ్లో మనం 15వ శ్లోకాన్ని చర్చించుకున్నాం. ఏంటంటే ఆ శ్లోకము బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చిత్తత్తన. ఎంత బాగుందండి. అంటే బాహ్యము అంతరము రెండు కూడా నన్ను అనుభవం చేస్తావు. ఆంతరికంగా నీకు ఎట్లా అనుభవం చేస్తావు? ఆత్మ ద్వారా రాజయోగం ప్రక్రియ ద్వారా అనుభవం చేస్తావు. బాహ్యం ద్వారా ఎట్లా అనుభవం చేస్తావు? నిన్ను చూడగానే అందరికీ అర్థం అవ్వాలి నీ వ్యవహారము, నీ యొక్క ముఖ కవలికలు, నీ నడక, నీ విధానం చూస్తే ఏదో ఎవరు పొందలేనటువంటి శక్తిని మీరు పొందారు అన్నటువంటి అనుభవం కావాలి. అందుకనే మన యొక్క సంస్కారాలు మనం మాటలలో, మన మనసులో సంకల్పాలలో, మనం చేసే కర్మలలో ప్రతిబింబిస్తుంది. అందుకనే బయట కనబడుతుంది భగవంతుడి యొక్క శక్తి, లోన కూడా కనబడుతుంది అంటున్నాడు. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ. అచర చర అంటే ఏంటి? అచర అంటే ఈ యొక్క
చలనము లేనటువంటిది. చర అంటే ఆత్మ, అచర అంటే దేహము, స్థూల దేహము. ఈ రెండింటికి ఒక క్రియేటర్ కూడా భగవంతుడే. ఆ సూక్ష్మత్వ చాలా ముఖ్యమైనది. అందుకనే నేను కొంచెం సంక్షిప్తంగా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సూక్ష్మత్వా తది అవిజ్ఞేయం అంటే నేను సూక్ష్మము, నేను సూక్ష్మము, నేను స్థూలము కాదు, నాకంటూ ఒక శరీరం లేదు. అందుకనే మనుషులు తెలుసుకోవడానికి చాలా కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి కొంచెం పురుషార్థం చెయ్యాలి. అవిజ్ఞేయం అన్నాడు. విజ్ఞేయం అంటే తెలుసుకోవడం, అవిజ్ఞేయం అంటే తెలుసుకోలేనంత. తెలుసుకోవడం అంత సులభం కాదు. సూక్ష్మత్వాత విజ్ఞేయం దూరస్థం చాంతికేచిత. నేను పరంధామంలో ఉంటాను, నేను ప్రతి ఒక్కరిలో ఉన్నాను, అణువణువులో ఉన్నాను, కణకణంలో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. ఇది అనేదంతా కూడా నేనేమి చెప్పలేదు. అర్థమైంది? నేను అక్కడే ఉంటాను. నేను సర్వశక్తివంతుణ్ణి, సర్వజ్ఞుడిని, ఆది మధ్యాంతాల జ్ఞాతని, దివ్య గుణాల సాగరుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, అందుకే పతిత పావనుణ్ణి, అన్ని అక్కడ నుండి చేస్తాను. అందుకనే భగవంతుడు కదా సర్వశక్తివంతుడు. అంటే ఆయన వచ్చి మీలో కూర్చుని చేయాలా? అర్థమైంది? మీరు జ్ఞాపకం చేస్తే మీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు తదుపరి శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకము. అది ఏ శ్లోకం అండి? 13వ అధ్యాయంలోని 16వ శ్లోకం. ఇంకా 17, 18, 18తో పూర్తయిపోతుంది. ఇంకా 2 శ్లోకాలు, అంటే దీంతో కలిపి 3 శ్లోకాలు చెప్పాలి. ఏంటంటే భగవంతుని యొక్క దివ్య కర్తవ్యాలు తెలుసుకోవాలి అంటూ, జ్ఞేయం అన్నదానికి నేను చేసే దివ్య కర్తవ్యాలు నీకు తెలుసునా అంటున్నాడు. దివ్య కర్తవ్యాలు 3 కర్తవ్యాలు చేస్తాడు భగవంతుడు. ముందుగా మీరు అర్థం చేసుకుంటే శ్లోకం ఈజీగా అర్థమవుతుంది. ఏమిటంటే ఆ దివ్య కర్తవ్యం ఏమిటాడు? సృష్టి స్థితి లయకారకుడిని నేను అంటున్నాడు. సృష్టి అంటే ఏంటి? సృష్టి అంటే క్రియేషన్, జనరేషన్. అందుకనే జిఓడి గాడ్ అంటారు చూసారా? జిఓడి అంటే సృష్టి స్థితి లయ. సృష్టి అంటే జనరేషన్, స్థితి అంటే ఆపరేషన్, లయ అంటే వినాశనం అంటారు కదా, డిస్ట్రక్షన్. అర్థమైందండి? జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్. అప్పుడే గాడ్ ఒక్కరే. అందుకని గాడ్స్ అనే పదం వాడరు. అర్థమైందండి? దేవీ దేవతలు అనే ప్లూరల్ అనొచ్చు, లేకపోతే ధర్మస్థాపకులు అనొచ్చు, కానీ భగవంతుడిని పరమాత్మ అంటారు కానీ పరమాత్మలు అనరు. గాడ్స్ అనే పదం కూడా ఉండదు. లార్డ్స్ అంటారు, LORDS, లార్డ్స్ అంటారు. దేవీ దేవతల్ని లార్డ్స్ అంటారు. అర్థమైందండి? అక్కడ వ్యత్యాసానికి కేవలం మన బుద్ధి నేత్రం తెలుసుకుంటే చాలండి. ఇంగిత జ్ఞానం ఇంకేం అక్కర్లేదు. కామన్ సెన్స్, ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్. సహేతుకు హేతుబద్ధత అంటే లాజిక్. ఇల్లాజికల్ గా చెప్తాడు భగవంతుడు ఎక్కడైనా? ఇల్లాజికల్ చెప్పేవారు భగవంతుడు ఎందుకు అవుతాడంటే ఆయన అక్కడ ఒక మాట చెప్తావు, ఇక్కడ ఒక మాట చెప్తావు, అక్కడ ఒక మాట చెప్తావు, ఇక్కడ ఒక మాట చెప్తావు, ఏ చేయాలో చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను అంటే. ఆ విధంగా భగవంతుడు సుప్రీం టీచర్ గా బోధిస్తున్నాడంటే ప్రతి దాన్ని చాలా యాక్యురేట్ గా మనకి అర్థం చేయిస్తారన్నమాట. ఒకసారి శ్లోకాన్ని వినండి ఇప్పుడు. సృష్టి స్థితి లయకారకుని నేను, ఇది జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సింది హే అర్జున అని చెప్తున్నాడు. ఒకసారి శ్లోకాన్ని వినండి. అవిభక్తం చ భూతేషు విభక్త స్థితం, అవిభక్తం చ భూతేషు విభక్త స్థితం, భూత భర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఇది శ్లోకం అండి. అవిభక్తం చ భూతేషు విభక్త స్థితం అన్నాడు. ఇక్కడ భగవంతుడిని డివైడ్ చేయలేమంట. అవిభక్తం అంటే డివైడ్ చేయలేము. ఒక్కడే భగవంతుడు, ఒక్కడే ఎలా డివైడ్ చేస్తాం? ఇప్పుడు దేవీ దేవతలు అంటే 33 కోట్ల మంది ఉన్నారు. పలానా లక్ష్మి, సరస్వతి, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇలా అందరినీ దేహధారులు ఎవరైతే ఉన్నారో అందరు వేరే 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 ఉన్నారు. కానీ భగవంతుడు నేను ఒక్కడిని అంటాడు కదా, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు కదా. లేకపోతే నా ఒక్కరి శరణు పొందండి ఎందుకంటాడు? 33 కోట్ల దేవీ దేవతలు కూడా నేనే, ధర్మస్థాపన కూడా నేనే, సాధువులు సంతులు కూడా నా యొక్క రూపమే. ఎక్కడ ఎవరిని మీరు పట్టుకున్నా నా యొక్క శక్తులు గుణాలు వస్తాయి. మీరు రాజయోగం అని వాళ్ళు కూడా నేర్పిస్తారు అని ఎక్కడని చెప్పలేదే అలాగా. అవిభక్తం అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్, కొంచెం జాగ్రత్త తీసుకోండి. అవిభక్తం అంటే గాడ్ కెనాట్ బి డివైడెడ్, ఇండివిజిబుల్ అంటారు ఇంగ్లీష్ లో. అర్థమైందండి? కానీ అంటున్నాడు ఆశ్చర్యకర విషయం ఏం చెప్తున్నాడండి? అవిభక్తం చ భూతేషు విభక్త స్థితం అన్నాడు. విభక్తం అనవాలి ఏంటవుతుందంట? ప్రపంచములో ఉన్నటువంటి సర్వభూతాన్ని అంటాడు చూసారా, 850 కోట్ల మనుషులు ఉన్నారు నాయన, అందరూ నా బిడ్డలే. వాళ్ళు నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే కొద్దిమంది ఉన్నారో, లేకపోతే తెలుసుకున్న వాళ్ళైనా అందరూ కూడా నన్ను పొందొచ్చు. వాళ్ళ హృదయంలో నన్ను పదిలపరుచుకోవచ్చు, ఎవరికి వాళ్ళే.
ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళకు ఒక 30 లక్షల మంది ఉన్నారు అనుకోండి, 30 ఎంతో మొత్తానికి లక్షల్లో ఉన్నారు. ఈ 25-30 లక్షల మంది కూడా ఏమనుభవం చేస్తారండి? ఏమనుభవం చేస్తారు? మేము పరమాత్మ శక్తులు అనుభవం చేస్తున్నాము, పరమాత్మ గుణాలని మేము అనుభవం చేస్తున్నాము. ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా వీఆర్ ఎంజాయింగ్, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఎందుకంటే కొద్ది మందికి మాత్రమేనండి భక్తి మార్గంలో, కొద్ది మంది మాత్రమే. ఎవరైనా ఇలాగని చెప్పి ఏదైనా మీకు ఇచ్చారనుకోండి, అది అందరికీ ఇవ్వగలుగుతారా? అందరికి ఇచ్చే శక్తి లేదు. సర్వశక్తులు కాదు, పరిమితి శక్తి. ఎవరు ముట్టుకుంటే క్యాన్సర్ తగ్గింది అని అన్నారు, ప్రచారం చేసుకున్నారు అనుకుందాం, అది కరెక్టే అనుకుందాం. అలాంటప్పుడు ఒకసారి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఎన్నో రకరకాల ట్రీట్మెంట్స్ అని ఏదో అంటారు కదా, అవన్నీ చేసుకుంటూ వస్తున్నారే, కీమోథెరపీ, రేడియోథెరపీ చేసి బాధపడుతున్నారే, వాళ్ళందరి దగ్గరకు వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పి, ఏమండి ఈ ఈ ఈ వ్యక్తి చాలా శక్తి ఉంది, పుట్టుకుంటే క్యాన్సర్ పోతుంది, ప్రపంచంలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ కూడా ఆయన టచ్ చేస్తారు, తగ్గిపోతుంది అని ఆ విధంగా జరుగుతుందంటారా? జరిగితే అసలు క్యాన్సర్ ఆసుపత్రి ఉండడానికి వీల్లేదు కదా. పరిమిత శక్తి, దానినే పట్టుకుని మనం చాలా టాప్ లోకి వెళ్ళిపోతే ఎలాగండి? పరిమిత శక్తి, మనుషుల యొక్క శక్తి పరిమితి. ఏ ఒక్కరికో ఇద్దరికో భలే బాగు చేశారు, వాళ్ళ రిద్ధి సిద్ధి ద్వారా చేశారు అనుకుందాం, మనం ఏమి తప్పుపట్టక్కర్లేదు. కానీ భగవంతుడి యొక్క శక్తిని ఎంతమంది అయితే ఆత్మ చింతనలో ఉంటారో, పరమాత్మ చింతనలో ఉంటారో, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా వాళ్ళు పరమాత్మ యొక్క శక్తులు గుణాలు తీసుకునే విధానము ప్రతి ఒక్కరు చేసుకోవచ్చునట్టున్నాడు. ఆ విధంగా నేను డివైడ్ అయిపోయాను. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళంతా పరమాత్మ శక్తి లాగేసుకున్నారండి, ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళకి శక్తి దొరకటం లేదు అని అనటం లేదు కదా. ఎవ్వరు ఆత్మచింతన చేస్తే వాళ్ళలో పరమాత్మ గుణాలు శక్తులు వస్తున్నాయి. అంటే ఆ విధంగా ఏమైపోయాడు పరమాత్మ? భగవంతుడు ఒక్కరే, కానీ అందరిలో కూడా శక్తి నింపుతున్నాడు, గుణాలు నింపుతున్నాడు. ఈ రాజయోగం అంటే అందరిలో కూడా అటువంటి హృదయ అంటాడు, ఈశ్వర సర్వభూతానం హృదయేశార్జున తిష్టతి అంటాడు సార్. ఆ విధంగా మనలో ఉన్నాడు. అది సర్వవ్యాపి అనేది అది రాంగ్ నోషన్ అన్నమాట. అర్థమైందండి? ప్రతిదానికి మనం సర్వవ్యాపి అంటే దానికి అర్థం లేదు. మనం అక్కడితో ఫుల్ స్టాప్. ఇంకా భగవంతుడు ఏం తెలుసుకుంటాం? మనలోనే ఉన్నాడు, ఇంకేం తెలుసుకునేది ఉండదు. ఇంకా అక్కడే ఫుల్ స్టాప్ పడిపోతుంది. అర్థమైందండి? అందుకంటే ఎవరికి వాళ్ళు పరమాత్మ శక్తులు గుణాలను తీసుకోవచ్చు రాజయోగం ప్రక్రియ ద్వారా. అంటే ఇండిపెండెంట్ గా డివైడ్ అయిపోయినట్టు అయిపోయించారా. అవిభక్తం చ భూతేషు విభక్తమివచ స్థితం. తర్వాత ఏమన్నాడు? భూత భర్తృచ అన్నాడు. భూత భర్తృచ అంటే ఏంటి? భర్తృ చ, చ పక్కన పెట్టేయండి. భూత భర్తృ అంటే ఇంటిలో ఒక భర్త. భర్త అంటే భరించువాడు, భరించువాడు, పోషించువాడు. మొత్తానికి వివాహం చేసుకుంటాడు, భార్య, పిల్లలు, వ్యవహారం, కుటుంబం, అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి వ్యవహారం ఉంటుంది. సో మొత్తం అంతా ప్లానింగ్ ఎవరు చేస్తారు? ఒక ఇల్లు సమకూర్చుకోవాలి, పిల్లల్ని ఈ విధంగా చదివించుకోవాలి, ఈ స్కూల్లో వెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి బ్రహ్మాండంగా. సో ఇలాంటి ఈ విధంగా ఉద్యోగం ఉంటే బాగుంటుంది. మొత్తం భరించే శక్తి అంతా భర్తకుంటుంది. ఏ విధంగా అయితే ఒక భౌతిక ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో భర్త ఆ విధంగా ఇంటిని పూర్తిగా ఆ విధంగా ఒక మంచి జీవితాన్ని మంచి విధంగా నడిపించడానికి ఏ విధంగా కారణమవుతాడో, భూత భర్తృచ అన్నాడు. భూత అంటే చెప్పి 850 కోట్లు. ఎక్కడైనా భూతానాం వచ్చిందనుకోండి, సర్వభూతాని, ఇవన్నీ భూతాని పదం వచ్చిందంటే 850 కోట్లు. నేను 850 కోట్ల మందిని భరించే శక్తి నాకున్నది. కానీ ఎవరు తీసుకుంటున్నారో వాడికి ఇస్తున్నాడు, ఎవరు కావాలని కోరుకుంటున్నారో ఇస్తున్నారు. అసలు పరమాత్మకు పరిచయమే లేదు. పరమాత్మ అంటే ఎవరో తెలియదు. ప్రతి ఒక్కరు పరమాత్మ, అందరిలో పరమాత్మ, అయినా పరమాత్మ, ఈయన పరమాత్మ. అంటే భగవంతుడు ఏమంటాడు? నా దగ్గరికి మీరు నా దగ్గర నాతో కనెక్ట్ కావటం లేదు. ఎందుకంటే నాతో కనెక్ట్ అవ్వడానికి మీడియం ఏమిటి? నాతో కనెక్ట్ అవ్వడానికి మీడియము ఆత్మ. అందుకని భగవంతుడు ఏమంటాడు? నేను అందరినీ భరించే శక్తి నాకున్నది. భూత భర్తృచ అంటే భూత భర్తృచ. ఏమన్నా తర్వాత ఏమన్నాడు? భూత భర్తృచ ఏమండి? తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. తెలుసుకో నాయన, గ్రసిష్ణు అంటే ఏంటండి? ప్రభవిష్ణు అంటే ఏమిటి? ఇక్కడ ప్రభవిష్ణు, గ్రసిష్ణు తెలుసుకున్నారనుకోండి, మీకు జనరేషన్, ఆపరేషన్, ఈ విధంగా డిస్ట్రక్షన్ అర్థమైపోతుంది. గ్రసిష్ణు అంటే ఏంటంటే, ఎవరైతే నా పిల్లలు నా దగ్గరికి వచ్చి
భగవంతుడా, నా తండ్రి, నా సంస్కారాలను పరివర్తన చెయ్యి, రాజయోగము ద్వారా నాకు మంచి దివ్య గుణాలు, దివ్య శక్తులు ప్రసాదించు, నా ఈ యొక్క జన్మ జన్మలుగా ఇప్పటి వరకు పేరుకున్నటువంటి సంస్కారాలని నిర్మూలించు అంటే నిర్మూలిస్తాడు. అర్థమైందండి? ఆ విధంగా నేను అసలు సంబంధమే లేదు, నాకు భగవంతుడు అక్కర్లేదు, ఈ భౌతిక సామ్రాజ్యమే ఇది అని విషయ వికారాల వలయం నుండి బయటికి రాని వాళ్ళు, లేక పూర్తిగా రాంగ్ రూట్ లోనే చెడు కర్మలు చేసుకుంటూ, మానవులను హింసించుకుంటూ, మోసం చేసుకుంటూ, లంచాలు తీసుకుంటూ, ఈ విధంగా దుఃఖాన్ని, మారణకాండ, కల్తీలు చూస్తున్నాం కదా, స్మగ్లింగ్, లూటింగ్, బ్యాక్ మార్కెటింగ్, ఇదంతా చేసుకుంటూ భౌతికంగా ఏదో కంటి కనబడైన పెద్ద భవంతి, 4 కార్లు, సంపద, కనెక్షన్స్, వీటి ద్వారా సంస్కార పరివర్తన అవ్వదండి. అప్పుడు ఏమంటున్నాడు, గ్రసిష్ణు అంటే అటువంటి వాళ్ళు కూడా నాకు అవసరం లేదు, ధర్మ సంస్థాపన కర్తవ్యంలో వాళ్ళు పనికిరారు, కాబట్టి వాళ్ళని కూడా నేను నిర్మూలిస్తాను. డిస్ట్రక్షన్ అంటే అదనమాట. వినాశాయచ దుష్కృతాం. ప్రభవిష్ణుచ అంటే ఏమిటి? ప్రభవము అంటే పుట్టుక. ప్రభవము అంటే పుట్టుక. ఏమిటి పుట్టుక? కొత్తగా ఒక్క ఆత్మని కూడా భగవంతుడు క్రియేట్ చేయలేడు. ఒక్క ఆత్మని కూడా తీయలేడు. ఒక ఆత్మని క్రియేట్ చేయలేడు, ఒక ఆత్మని తగ్గించలేడు. ఏదైతే ఫిగర్ ఉందో ఆ ఫిగర్ ఉంటుంది. ఆ ఫిగర్ తో మనకు సంబంధం లేదు. ఆ ఫిగర్ యాక్యురేట్ తెలుసుకుంటే సంస్కార పరివర్తన అవ్వదండి. ఫిగర్ తో సంబంధం లేదు. అది ఏమంటున్నాడు భగవంతుడు? ఏమంటున్నాడు? అది ఎటర్నల్ గా ఆ విధంగా కాలచక్రం ఎటర్నల్ గా తిరుగుతూనే ఉంటుంది, అది ఆగదు. అందుకనే సైక్లికల్ అన్నారు. అక్కడ లీనియర్ అనలేదు. లీనియర్ అంటే పుట్టాము, చచ్చాము, క్లోజ్. సైక్లికల్ అంటే తిరుగుతున్నది. కాలచక్రం సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఏవం ప్రవర్తితం చక్రం అన్నాడు 3వ అధ్యాయం 16వ శ్లోకం. గ్రసిష్ణు ప్రభవిష్ణు అంటే ఏం చేస్తాడు? ప్రభవ అంటే ఏం చేస్తాడంటే సంస్కారాలని నిర్మూలిస్తాను, చెడు సంస్కారాలని నిర్మూలించి ఉత్తమ సంస్కారాలని అందులో ఆ విధంగా పరివర్తన చేస్తాను. అప్పుడేమవుతుంది? హాయిగా చక్కగా ఒక తామసిక సంస్కారముతో ఉన్నటువంటి ఆత్మ సాత్విక సంస్కారంతో ఉన్న ఆత్మగా పరివర్తన చెందుతుంది. అదనమాట. ఆ విధంగా ఇప్పుడు చూడండి, జనరేషన్ అంటే ఏం చేశాడు ఇక్కడ? ప్రభవము అన్నాడు. అంటే సంస్కార పరివర్తన కార్యక్రమాన్ని నేను వర్తమానంలో చేస్తున్నాను. తర్వాత జనరేషన్ అన్నాం. తర్వాత ఆపరేషన్ అంటే ఏంటి? సస్టెనెన్స్ అంటారు, నరిష్మెంట్ అంటారు, పోషించడం. ఆత్మని పోషించాలి. ఇప్పుడు ఏ విధంగా తల్లి బిడ్డల్ని కన్న తర్వాత రోడ్డు మీద వదిలేస్తుందా? కన్న తర్వాత ఏం చేస్తుంది? అమ్మో, దాన్ని ఆ 9 మాసాలు మోసి కనిన తర్వాత పెంచడం అంటారు, కని పెంచి అంటారు కదా. ఊయల్లో వేస్తారు, అది వేస్తారు, వస్త్రాలు వేస్తారు, పాలిస్తారు, ఇది ఇస్తారు, ఆహారాలు ఇస్తారు, నరిష్మెంట్ ఇంకేమిస్తారు అన్ని ఇచ్చుకుని ఆ విధంగా పెద్దగా పోషిస్తారు. దాన్ని నరిష్మెంట్ అంటారు. ఇక్కడ నరిష్మెంట్ ఏంటి? స్పిరిచువల్ నరిష్మెంట్ అనమాట. ఆత్మని చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు. అర్థమైందండి? తమో ప్రధానంగా ఉంటాయి ఇప్పుడు విషయ వికారాలు, వాడు చెత్తవాడు, వీడి చెత్తవాడు, ఈ కామ, క్రోధ, లోభం, అహంకారాలతో కూడుకున్నటువంటి వాళ్ళని చక్కగా దివ్య గుణ ధారణ ద్వారా చక్కగా ఒక దైవీ సంస్కారాలతో కూడుకున్న దేవీ దేవతలుగా, ఒక శిల్పి ఒక రాయిని ఏ విధంగా అయితే లక్షల కోట్లు ఇచ్చుకుంటూ ఆ విధంగా ఒక మూర్తిగా తయారు చేస్తే పూజింపబడుతుంది ఆ మూర్తి. అర్థమైంది? ఆ విధంగా పరమాత్మ ఈ యొక్క సస్టెనెన్స్ ఇస్తాడు. దాన్ని ఏమంటాడు? సృష్టి తర్వాత స్థితి, తర్వాత లయ అంటే ఏమిటి? వినాశనం. చెప్పాను కదండి, చెడు సంస్కారాన్ని మంచి సంస్కారాలుగా పరివర్తన చేస్తాడు. అది పనిచేస్తాడు. రెండవది, ఎవరైతే సంస్కారాలను మార్చుకోరో, భగవంతుని యొక్క ఈ కర్తవ్యంలో తోడు నీడిగా ఉండడానికి ఇష్టపడరో, అటువంటి వాళ్ళతో నాకేం పని ఉందని చెప్పి వాళ్ళందరూ వినాశాయ చూసుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మ ద్వారా స్థాపన. బ్రహ్మ సృష్టికర్త అంటారు చూసారా? బ్రహ్మకి భక్తి మార్గంలో కూడా 4 ముఖాలు చూపిస్తారు. అంటే నలువైపులా ఉన్నట్టున్నాడు ఒకటే బ్రహ్మ. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అందరికి ఒకటే క్రియేటర్. అందుకని 4 ముఖాలు చూపిస్తారు. అవి తర్వాత చర్చించుకోవచ్చు. బ్రహ్మ ద్వారా స్థాపన, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క స్వరూపము ద్వారా ఈ యొక్క స్థితి అంటే పాలన, అదేవిధంగా శంకరుడు అంటారు చూసారా? శంకరుడి యొక్క స్వరూపము ద్వారా, శంకరుడికి 3వ నేత్రం ఉన్నది అని చూపిస్తారు. ఒక శంకరుడికి మాత్రమే చూపిస్తారు. దాని ద్వారా వినాశనము. సృష్టి స్థితి లయకారకుడు పరమాత్మ. అర్థమైందండి? ఇది ఈ శ్లోకం. అంటే భగవంతుడు జ్ఞేయం అన్న దానికి ఏం చెప్తున్నాడు? నేనే నాయన సృష్టి స్థితి లయకారకుడు, ఇంకెవరు కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి భగవద్గీత పుస్తకంలో ఏమిచ్చింది చూసుకుని ఈ యొక్క చర్చని మనం సంపన్నం చేసుకుందామండి.
13వ అధ్యాయంలోని 16వ శ్లోకం అండి. 16 అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఏమన్నాడు ఒక్కసారి గమనించండి జాగ్రత్తగాను. పరమాత్మ, ఇది భాష్యకారులు రాశారండి. నేను చెప్పింది తత్వం, ప్రతి ఒక్క పదానికి అర్థం చెప్పాను, ఇది తత్వం. తత్వానికి భాష్యానికి తేడా కూడా మీరు గ్రహించినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే జ్ఞానము ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో అంతవరకే వాళ్ళు రాశారు. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను. అక్కడ ఆకాశంతో కంపేర్, ఆకాశం అంతా ఒకటే కదా అని. ఆకాశము వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములో. చూడండి, సమస్త అంటే 850 కోట్లు. సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేరువేరుగా గోచరించుచుండును. చూసారా, అక్కడేమో అన్డివైడెడ్, ఇక్కడేమో డివైడెడ్. అందరిలో కూడా వేరువేరుగా, ఎవరికి పురుషార్థం తగ్గట్టుగా వాళ్ళకి ఎంత శక్తి ఇవ్వాలో అంత శక్తి, అంటే తీసుకునే కెపాసిటీ, మనం ఎంతవరకు సమయాన్ని కేటాయిస్తాం భగవంతుడికి అంత శక్తి మనకి ఇస్తాడు. 1% చేస్తే 1% ఇస్తాడు, 100% చేస్తే 100% ఇస్తాడు. మన చేతిలో ఉందన్నమాట. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటే ఇదనమాట. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా. రుద్రుడు అంటే మనం శంకరుడు అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా మనం చక్కగా వివరించుకుందాం రాబోయే కొన్ని ఎపిసోడ్స్ తర్వాత. లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగిన వాడు. మనం ఈ చర్చకి సమాప్తి పలుకుదామండి. ఇక్కడితో సెలవు. మరి తదుపరి ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.